ఏంటి పొద్దున్న లేచిన కానీ ఇదేనండి ఇవాళ. ఏంటి ఏంటంటే డ్రైవింగ్ టాయ్ చూపిస్తుంది. డ్రైవింగ్ టాయ్ చూపించి ఏడుస్తుంది ఏంటి? కట్ చేయదండి, సరిపోలేదేమో కార్లో. హైదరాబాద్ నుంచి మామిడికాయలు వచ్చినాయండి. సర్లే అని బస్సులో పికప్ చేసుకోవడానికి నుష్కాని తీసుకెళ్ళాడు పవను. అయితే ఇప్పుడు అది డ్రైవ్ సరిపోలేదన్నమాట ఆవిడికి, ఇంకా తీసుకెళ్ళాలంట. తింటావా సాంబారు నిషిక? గార్డెన్కి వచ్చామండి. వీడింగ్ పని అయితే చాలా ఉంది. ఇక్కడైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. సో పని కోసం ఎవరినన్నా పురమాయించుకొని వాళ్ళతో చేయించుకుందాం అంటే అసలు ఒక్కళ్ళు కూడా రావట్లేదండి. అందరూ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. 2-3 వారాల నుంచి పెండింగ్ ఉన్నాయి పనులు. ఎవరితోనో చేయించుకుందాం అనుకుంటే అసలు ఒక్కళ్ళు కూడా ఎక్కడ అడ్రస్ లేరు. వస్తామంటారు, రారంటారు. సర్లే వర్షం పడింది, మెత్తగా ఉందని చెప్పి పవన్ ఇంకా వీడింగ్ అయితే చేస్తున్నాడు. మేము కూడా మధ్య మధ్యలో కొంచెం నా వీడింగ్స్ ఇవి వీడ్లన్నీ తీయడానికి ట్రై చేస్తున్నాము. మళ్ళీ మా అమ్మ వచ్చింది వాళ్ళు చాలా రోజుల తర్వాత గార్డెన్కి. నేను ఏవో చిన్న హార్వెస్ట్లు ఉన్నాయండి, అవి చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మన టొమాటోస్ ఉన్నాయి. ఇదిగోండి ఈ వెరైటీ. సో చిన్న అక్కడక్కడ ఉన్నాయి టొమాటో మొక్కలు, అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ పెడదామంటే ఇదంతా లైన్ చేసేసుకొని పెట్టుకుందామని వెయిట్ చేస్తున్నాము. కానీ ఎవ్వరు జనాలు దొరకట్లేదు అనమాట పనులు చేయించుకోవడానికి. ఇంకా లాభం లేదు, వర్షాలు కూడా పడిపోతున్నాయండి. ఇంక బెంగళూరులో స్టార్ట్ అయినాయి. ఇంకా సర్లే మేమే చేసేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఫైనల్లీ వచ్చి కంటైనర్ అంతా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి చిన్న హార్వెస్ట్లు పనులు కూడా చేసుకుంటున్నాం. వంకాయలు కూడా భలే రెడీ అయినాయండి చూడండి. ఇది రసం కాయండి, చిన్న రసాలు. ఇది చూడండి, మన గాలికి వర్షాలు పడుతున్నాయి కదా బెంగళూరులో, పెందండి, చక్కటి పెంద రాలిపోయి కింద పడిపోయింది. ఇది ఇంటికే ఇంత తుప్పుగారం వేసుకొని తినేస్తా, వేస్ట్ చేయడం ఎందుకు, మంచి పెంద. నువ్వు అమ్మమ్మ అలారం క్లాక్ పెడుతుంది, క్లాక్ రింగ్ అయినప్పుడు ఇంటికి వచ్చేయాలి, ఓకేనా? నో స్క్రీమింగ్ ఇన్ ద పార్క్. కలుపుతావా? కలుపు. అంత వద్దునా నాన్న, వెయిట్ 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 తీసుకో. తోటకూర అంతా కూడా మన తోటలో వచ్చిందండి, హార్వెస్ట్ చేసాం. పింక్ తోటకూర, గ్రీన్ తోటకూర. నిజంగా ఆకుకూరలు బాగు చేసి ఇవన్నీ మళ్ళీ లైన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలంటే అసలు ఎంత పనునండి. మోర్ దాన్ 1 అవర్ అయితే పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ అలైన్ చేసుకొని నీట్గా పెట్టుకోవడానికి. ఈ క్యారెట్స్ ఇక్కడ 3 బ్లాక్ టబ్స్లో ఉన్నవన్నీ క్యారెట్స్ అండి. సో అన్నయ్య వాళ్ళు వస్తాను అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు తను కోసం వేసాను అనమాట, అన్నయ్య వాళ్ళు చిన్నదాని కోసం. మోక్ష తన ఇద్దరి కోసం వేసానులేండి. అది పాపం అడిగింది అనమాట తను, నాకు క్యారెట్స్ పండించు అత్త అని. సో వాళ్ళ కోసం మల్టీ కలర్ వేసానండి, మల్టీ కలర్ వేసాను. సరే అసలు చూద్దాము ఏమన్నా అసలు ఫామ్ అయినాయా, అసలు ఏం కలరు, రకరకాల కలర్స్ వేసానండి. సర్లే అని చెప్పి ఒక్కటి పీకి చూద్దాము, తినాలనిపించింది బేబీ క్యారెట్స్ ఏమన్నా ఉంటే. సో ఒకటి పుల్ చేసి చూస్తా.
చూసారా? వావ్! ఇది పర్పుల్ అండి, డీప్ పర్పుల్ క్యారెట్ అనమాట. ఇది బాగుంది కదా. ఇదిగోండి, ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చి పర్పుల్. యాక్చువల్గా ఇది చాలా ఎక్కువ ఊరుతుందండి, ఇంకా చాలా పెద్ద క్యారెట్ అవుతుంది. ఇంకొక నెలన్నర ఈజీగా వదిలేవచ్చు మనం మట్లో. ఎంతమందికి దొరుకుతుందండి ఇలాంటి అదృష్టం మన చేత్తో? రకరకాలు మార్కెట్లో కూడా దొరకని ఈ పర్పుల్ క్యారెట్స్ ఎన్ని వేలు పెడితే కొనుక్కోవచ్చండి మనం మార్కెట్లో? ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? సో ఇవి మనం పండించుకుంటేనే దొరుకుతాయి. చెప్పలేము. సో లోన ఇలా కొంచెం వైటిష్గా ఉంటుంది. యాక్చువల్గా ఇవి చాలా జైంట్ క్యారెట్స్ అండి. ఇవి వదిలేస్తే చాలా ఎక్కువ పెద్ద సైజు. నేను ఇదివరకు తోట చేసినప్పుడు పండించినప్పుడు భూమిలో వేసానమాట. అసలు ఎంత సైజు వచ్చినాయి అంటే నేను పెడతాను ఆ పిక్చర్స్. ఎంత సైజు ఊరినాయి అంటే అసలు క్యారెట్స్ భలే యమ్మీగా ఉన్నాయండి. నాకు ఇలాగా చిన్నగా ఉండే బేబీ క్యారెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా టెండర్గా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగున్నాయి. చూడండి, వైట్గా ఉంది లోపల. Thank you for watching.